అందరికీ నమస్కారం అండి. ఈరోజు లేపాక్షి గారు రాసిన 'బస్ జర్నీ' అనే చక్కటి హాస్య కథ విందాము. ఈ కథ జూలై 2025 సంవత్సరము హాస్యానందం హాస్య మాసపత్రికలో ముళ్ళపూడి వెంకటరమణ హాస్య కథల పోటీలలో బహుమతి పొందిన కథండి. ఇక కథలోకి వెళితే, గంట నుంచి దిల్‌సుఖ్ నగర్ బస్ స్టాప్‌లో బస్ కోసం ఎదురుచూస్తున్నాడు చిన్నారావు. డైరెక్ట్‌గా లింగంపల్లి వెళ్లే బస్ ఎక్కితే ఛార్జీలు కలిసొస్తాయని చిన్నారావు ఆలోచన. 2 బస్సులు మారితే తొందరగా వెళ్ళొచ్చు. కానీ రూ. 20 ఎక్కువవుతాయి. ఇంతలో బస్సు రానే వచ్చింది. బాబోయ్! 2 బస్సులు సరిపోయేంత మంది జనం ఉన్నారందులో. చిన్నారావు పోవోయ్ అన్నట్టు ఆ బస్సు ఎక్కకుండా వెళ్ళి బెంచిపై కూర్చున్నాడు. తనకు తెలుసు ఆర్టీసీ బస్సులు చాలా సేపు రావు. వచ్చాయంటే వరుసగా ఒకదాని వెనక ఒకటి వస్తాయని. అతని ఊహ ప్రకారమే మరో బస్సు రానే వచ్చింది. అందులో కూడా జనాలు బస్సులో కూరేసినట్టున్నారు. మూడో బస్సు తప్పక వస్తుంది. మళ్ళీ వెళ్ళి బెంచిపై కూర్చున్నాడు. అతని అంచనా తప్పింది. మళ్ళీ ముప్పావు గంటకు కానీ బస్సు రాలేదు. ఆ వచ్చిన బస్సులో కూడా నిండుగా ఉన్నారు ప్రయాణికులు. ఏమైంది ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులకు? బస్సులు తగ్గించేశారా ఏంటి అనుకుంటూ టైం చూసుకున్నాడు. బాబోయ్! 10 అయిందా? 10 దాటితే ఇక బస్సులు తగ్గిపోతాయి అనుకుంటూ కదులుతున్న బస్సులోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కేశాడు. వేసవికాలం, కిక్కిరిసిన జనం. ఒకవైపు చెమటకంపు, మరోవైపు కాలు పెట్టడానికే వీల్లేని విధంగా జనం. ఇంతలో లకిడీకా పూల్ వచ్చింది. చాలామంది గబగబా దిగేశారు. కానీ చిన్నారావుకు మాత్రం సీటు దొరకలేదు. కాళ్ళు లాగుతున్నాయి. ఎవడైనా లేచి సీటిస్తే బాగుండు. నేను పండు ముసలాడినైనా బాగుండు. ఎవడో ఒకడు లేచి సీటిచ్చేవాడు. మెల్లగా ముందుకెళ్ళి ఒక రాడ్డును ఆనుకుని నిలబడ్డాడు. నించోవడానికి ఆ రాడ్డే ఎంతో రిలీఫ్ అనిపించింది. ఇంతలో అమీర్పేట్ వచ్చింది. అంతే, జనాలు బస్సులో బంగారం దొరుకుతున్నట్టు ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కేశారు. ఇక నాకు సీటు దొరికినట్టే అనుకున్నాడు. లింగంపల్లి చచ్చెంత దూరం ఉంది. ఇంతలో సీట్లో కూర్చున్న అతను అమీర్పేట్ ఎంత దూరం ఉందన్నా అని అడిగాడు చిన్నారావును. వెంటనే చిన్నారావు సీటు దగ్గరగా జరిగి, వారిని ఇదే అమీర్పేట, వెంటనే దిగిపో, లే లే అన్నాడు ఆ సీట్లో కూర్చోడానికి రెడీ అవుతూ. అబ్బే, నేను లింగంపల్లి వెళ్ళాలి, ఊరికే అమీర్పేట ఎలా ఉంటుందో చూద్దామని అన్నాడు కిటికీలోంచి బయటకు చూస్తూ. అమీర్పేట ఎలా ఉంటుందో చూడడం ఏంట్రా నీ బొంద, ఇదేమైనా టూరిస్ట్ ప్లేసా అని కసిగా తిట్టుకున్నాడు చిన్నారావు. ఎస్ఆర్ నగర్లో అయినా ఎవరైనా దిగితే బాగుండు అనుకుంటూ చుట్టూ చూశాడు. ముందు సీట్లో ఉన్న ఒక అతను కదిలాడు కిటికీలోంచి చూస్తూ. అతని పైకి లేచాడు. అంతే, చిన్నారావు ఒక్క కుదుటిన వెనక నుంచి ముందు సీటు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. కానీ అతను లేచి జోబులోంచి దువ్వెన తీసి దువ్వుకుని, కర్చీఫ్ తీసి ముఖం పైన చర్మం ఊడేట్టు తుడుచుకుని మళ్ళీ కూర్చుని సెల్లు చుడ్డంలో మునిగిపోయాడు. ఇంతలో అప్పటి వరకు చిన్నారావు గంట నుంచి నిలబడ్డ వెనక సీట్లోని అతను లేచి వెళ్ళిపోవడం, అక్కడే నిలబడి ఉన్న ఒక అతను దభీమని కూర్చోవడం క్షణాల్లో జరిగిపోయింది. థూ నా బతుకు, ఇంకాసేపు అక్కడే ఉంటే సీటు దొరికేది, అనవసరంగా ముందుకొచ్చాను అనుకున్నాడు కారిపోతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. కూకట్పల్లి వచ్చింది. చిన్నారావుకు లోపల వైపు సీటు దొరికింది. బ్రతుకు జీవుడా అనుకుని కూలబడ్డాడు. పక్కనున్న అతన్ని చూశాడు. హాయిగా కిటికీ సీట్లో దర్జాగా చల్లగాల్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు. వాడిని చూస్తే అసూయ వేసింది. మీరు ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు. లింగంపల్లి అన్నాడు. కోపంగా అతన్ని కిటికీ వైపు తోశాడు జరుగుతున్నట్టు. వాడు కోపంగా చూశాడు కానీ ఏమనలేదు చిన్నారావుని. కావాలనే మళ్ళీ తోశాడు. తనకి కిటికీ వైపు సీట్ రాలేదని ఒళ్ళు మండుతోంది అతనికి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ వచ్చింది. ముందున 2 సీట్లు ఖాళీ అయ్యాయి. వెంటనే అందరినీ పక్కకు నెట్టుకుంటూ వెళ్ళి విండో సీట్లో కూర్చున్నాడు. వాహ్, సూపర్! విండోలోంచి చల్లగాలి వీస్తోంది. విండో కూడా విశాలంగా ఉంది. ఈ గాలి ఎంత హాయిగా ఉంది, స్వచ్ఛమైన గాలి అని తన్మయత్వంలో ఉండగా ఎవరో భుజం మీద తట్టినట్టయి పైకి చూశాడు. 2 ఆడవాళ్ళు. ఏంటి అన్నాడు చూశాడు. వాళ్ళకు పైనున్న బోర్డు చూపెట్టారు. లేడీస్ అని రాసింది. చిన్నారావుకు దుఃఖం పొంగుకొచ్చింది. సీటు ఖాళీ చేసి తను లేచొచ్చిన సీటు వైపు చూశాడు. ఎవడో దాన్ని ఆక్రమించుకుని ఫోన్ చూసుకుంటూ కూర్చునున్నాడు. మియాపూర్ వచ్చింది. అంతే,
పెళ్లి జనాలేమో బస్సు నిండిపోయేంత మంది ఎక్కేశారు. చిన్నారావుకు మళ్ళీ కన్నీళ్లుబికాయి. తనంత దురదృష్టవంతుడు ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండడనిపించింది. ప్రయాణికులు తనను చంపేయడానికి బస్సెక్కినట్టు, నిమ్మకాయని పిండినట్టు నలిపేస్తున్నారు. ఇంతలో మరో స్టేజ్ వచ్చింది. అంతే. అందరూ బిలబిలమంటూ దిగిపోసాగారు. చిన్నారావు కుదుట్న పరిగెట్టుకెళ్ళి లేడీస్ సీట్ గాని ఒక మంచి విండో సీట్ ఆక్రమించుకుని హమ్మయ్య అనుకుంటూ సెల్లు తీశాడు. కండక్టర్ చిన్నారావు భుజం తట్టి ఎక్కడికెళ్ళాలి అని అడిగాడు. లింగంపల్లి జవాబిచ్చాడు చిన్నారావు దర్జాగా. ఇదే లింగంపల్లి, లాస్ట్ స్టేజ్, దిగు అంటూ వెళ్ళిపోయాడు కండక్టర్. డ్రైవర్ దగ్గరికెళ్ళి, అన్నా, నువ్వు బస్సు 200 కిలోమీటర్ల స్పీడ్తో డ్రైవ్ చేయి, నేను రన్నింగ్ బస్సులోంచి దూకి చస్తా అని చెప్పాలనిపించింది చిన్నారావుకు. బాగుంది కదండి, చక్కటి హాస్య కథ. ఈ కథని మనకు అందించిన వారు లేపాక్షి గారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.